జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పకిల్, ఏంటి? ఏం మాట్లాడాలో చెప్పకిల్. హౌ డేర్ యూ? ఆఫ్టర్ ఆల్ వర్కర్వి, బాస్తో మర్యాద లేకుండా మాట్లాడతావా? కాల్ మీ సార్. రే అఖిల్, ఏంటి? చెప్పండి సార్. నువ్వెందుకు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు? ఈ ఫ్యాక్టరీలో పనిచేయటం అవసరమా అండి? అవసరమే వసు గారు. వేరే ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా జీతం వస్తుంది కదా. డబ్బు కోసం కాదండి, అన్నయ్య అఖిల్ కోసం. వాళ్ళకి ఫ్యాక్టరీ వ్యవహారాలు కొత్త, వాళ్ళని ఎవరైనా మోసం చేయొచ్చు, ఫ్యాక్టరీ మూతపడి లాస్ రావచ్చు. అదే నేను అక్కడుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళను మీరు వదిలేసింది వాళ్ళు వసు గారు, నేను కాదు. నాన్న దగ్గర లేడు, నేను కూడా దూరంగా ఉంటే అన్నయ్య అఖిల్ కష్టపడతారు, అమ్మ బాధపడుతుంది, వదిన హారిక ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలంటే నేను ఆ ఫ్యాక్టరీలో ఉండాలి. అడుగుతోంది నిన్నే మిస్టర్. ఈ సిటీలో ఎన్నో ఫ్యాక్టరీస్ ఉండగా మా ఫ్యాక్టరీలోనే పనిచేయడం అవసరమా? వేరే ఎక్కడా నీకు పని దొరకదా? దొరుకుతుంది సార్, కానీ నేను మీకంటే ముందు ఈ ఫ్యాక్టరీలో చేరాను. ఇద్దరు మంచి మనుషులు నాకు హెల్ప్ చేశారు. నేను ఇక్కడ వర్క్ మానేస్తే వాళ్ళు చేసిన సహాయానికి అర్థం లేకుండా పోతుంది. అంతేనా? లేక అన్నయ్య తమ్ముడు సెంటిమెంట్ చూపించి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? రే అఖిల్, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఏంటి? నేను సెంటిమెంట్ని సింపతిని నమ్మను సార్. నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లల్ని పోషించుకోవడమే నా బాధ్యత. నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవడం నా కర్తవ్యం. అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా గురించి ఇక్కడ ఎవరికి నేను చెప్పను. మిగతా వర్కర్స్ ఎంతో, నేను అంతే. ఇంకా చెప్పాలంటే మీ ఫ్యాక్టరీలో ఒక మిషన్ ఎలాగో నేను అలాగే. అంతకు మించి వేరే ఏ రిలేషను లేదు సార్. అయినా సరే నీ మీద నాకు డౌట్గా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఏవైనా ఎక్స్ట్రాలు చేశావో ఆ నెక్స్ట్ మినిట్ ఫ్యాక్టరీ బయట ఉంటావు. నౌ యు గో. థ్యాంక్ యూ సార్. ఏ తప్పు చేయను, ఏ తప్పు జరగనివ్వను. నమస్తే మేడం, రండి. ఏం కావాలి? మీ మేడం గారు ఇందాక వసు అని పిలిచారు కదా, వసు అక్క మీకు తెలుసా? తనని పిలవండి. అక్క,
వసు కన్నా పద్మ సీనియర్ మేడం. మీకేం కావాలో తనైతేనే బాగా చూపిస్తుంది. కొందరికి ఏం కావాలో కొందరికి బాగా తెలుస్తుంది. కొందరి గురించి కొందరు మాత్రమే బాగా ఆలోచించగలరు. కొందరి గురించి కొందరు మాత్రమే ఏమైనా ఎలాంటి త్యాగమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకేం కావాలో ఈ వసు చూపిస్తుంది. తను మీకు ముందే తెలుసా? తన మొహం చూస్తే మాకలా అనిపించింది. వసు, వాళ్ళకేం కావాలో చూపించు. పద్మ, నువ్వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే మేడం. హలో, హా, చెప్పండి. ఏం కావాలి మేడం? మేడం ఏంటి? నోరారా అత్తయ్య అని పిలు. అత్తయ్య, నువ్వెంత కష్టపడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇదంతా నా వల్లే. నువ్వు అభి ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదత్తయ్య. ఇది మేం కోరుకున్న జీవితం. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కష్టాలు పడుతున్నారు. ఇష్టమైనదెప్పుడు కష్టం అనిపించదు అత్తయ్య. మేం ఆనందంగానే ఉన్నాము. ఆయన ఆస్తిని పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదా, మన అనుకున్న వాళ్ళకే కదా ఇచ్చాము. కానీ మిమ్మల్ని వాళ్ళు సొంత మనుషులు అనుకోవట్లేదు వసు, శత్రువుల్లా చూస్తున్నారు. ఆ రాక్షసులు అంతే, మారరు. అలాంటి వాళ్ల కోసం మీరు ఆస్తిని త్యాగం చేశారు. అభి అంటే చిన్నప్పటినుంచి మా దగ్గర పెరిగాడు. భాస్కర్ మీద, అఖిల్ మీద అభిమానం ఉంది. ఆస్తుల్నిచ్చేశాడు. నువ్వు బయటనుంచొచ్చావు. ఆస్తి ఇవ్వడానికి నీకు మనసెలా వచ్చింది? పిల్లల గురించి కూడా ఆలోచించలేదే నువ్వు? ఆయనకి మించిన ఆస్తి నాకేముంటుంది అత్తయ్య? ఆయనని మీరు చాలా గొప్పగా పెంచారు, ఎన్నో విలువలు నేర్పారు. అదే ఆయన ఆస్తి. ఆయనే నా ఆస్తి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.